భారత సనాతన సంస్కృతిలో పవిత్రమైన సంఖ్య 108. ఖగోళ శాస్త్రంలో కీలకమైన నంబర్ 108. దేవుని అర్చన సమయంలో చేసేది అష్టోత్తర శతనామావళి, అంటే 108 నామాలను జపించడం. ఇలా 108కి భారత సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సంఖ్యకు ఉన్న గొప్పతనాన్ని అనేక శాస్త్రాల్లోనూ వివరించారు. అదేంటో తెలుసుకుందామా? మన ఉపనిషత్తులు 108, అష్టోత్తర శతనామావళి 108, జపమాలలు పూసలు 108. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉన్నాయి. మన హిందువులకి ఎంతో పవిత్రమైన గంగానదికి 108 కొలతలుంటాయి. గంగానది యొక్క అక్షాంశం 9 డిగ్రీలు కాగా రేఖాంశం 12 డిగ్రీలు. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే 108 వస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు. దేవభాష అయిన సంస్కృతంలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ శక్తి తత్వాలైన స్త్రీ పురుష రూపాలు ఉంటాయి. 54 × 2 108. భరతుడి నాట్యశాస్త్రంలో నాట్య భంగిమలు 108. దేవాలయానికి 108 ప్రదక్షిణలు చేయడం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. గాయత్రి మంత్రం 108 సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము. 108 సంఖ్యను అమృతతత్వానికి చిహ్నంగా వివరిస్తారు. సముద్ర మథనం చేసే సమయంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు పాల్గొని పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటకు తీశారు. ఇలా అమృతాన్ని బయటకు తీయడంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు, మొత్తం 108 మంది కలిసి కృషి చేశారు. అందుకే 108కి అమృతతత్వం ఉందని మన పురాణాల్లో వివరించారు. మంత్రాలు, ప్రార్థనలు, శ్లోకాలు పఠించేటప్పుడు హిందూ మతంలో 108 సార్లు చదువుతారు. ఈ పవిత్రమైన శబ్దాలను, పదబంధాలను బిగ్గరగా పఠించడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుందని చెప్తారు. మొత్తం ధ్యాన చక్రం 108 మంత్రాలని జపించిన తర్వాతే పూర్తవుతుంది. 108 సార్లు జపించడం వల్ల దైవంతో దగ్గరగా ఉంటారు. ఓంకారం 108 సార్లు జపిస్తే భగవంతునికి దగ్గరైనట్లే అంటారు. శనిదేవునికి 108 నామాలు ఉంటాయి. మరి హనుమాన్ చాలీసా 108 సార్లు ఉచ్చరిస్తే కోరికలు సిద్ధిస్తాయి అంటారు. ఇలా ప్రతి చోట హిందువులు 108 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పలు కారణాలున్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటిది రాశి నక్షత్రాల పరంగా ప్రాధాన్యత. ఇందుకు ప్రముఖమైన కారణం మన హిందూ పురాణాల ప్రకారం మనకి 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. అలాగే మనకి 12 రాశులు, ప్రతి రాశికి 9 నక్షత్ర పాదాలు. 12 × 9 108. ఈ సృష్టిలోని ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు. కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత. రెండవది ఖగోళపరంగా ప్రాధాన్యత. పాలపుంతలోని 27 నక్షత్ర మండలాలు ఉన్నాయి. వీటికి 4 పరిమాణాలు ఉన్నాయి. ఈ 2 సంఖ్యలను గుణిస్తే 108 వస్తుంది. సూర్యునికి భూమికి ఉన్న దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు. ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత అయిన 13,91,000 కిలోమీటర్లతో భాగిస్తే వచ్చే సంఖ్య రమారమి 108. అలాగే చంద్రునికి భూమికి ఉన్న దూరం 38 లక్షల కిలోమీటర్లు. దాన్ని చంద్రుని చుట్టుకొలతో భాగిస్తే వచ్చే సంఖ్య 108. ఇక మూడవది
హైందవ జీవన విధానం ఆధారంగా ప్రాధాన్యత. మనకున్న ముఖ్య శివలింగాల సంఖ్య 108. అందుకే శైవ మతస్థులు 108కు ప్రాముఖ్యతనిస్తుంటారు. గౌడీయ వైష్ణవంలో బృందావనంలో 108 గోపికలను పూజిస్తారు. వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి శ్రీ మహావిష్ణువునకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. కంబోడియాలో ఆంకోర్ వాట్ గుడిలో 108 మంది అసురులు దేవతలు కలిసి సాగర మథనం చేసినట్టు చిత్రింపబడి ఉంది. 4వది బౌద్ధ సంప్రదాయం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహను కలిపి 6 భావాలను, వాటి వల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్థిరత్వ బుద్ధిని గుణించి అవి బాహ్యంగానైనా ఆంతరికంగానైనా భూత భవిష్యత్ వర్తమానాలలో కలిగి భావనలను గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. జపాన్లోని బౌద్ధ దేవాలయాల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి గుడి గంటలను 108 సార్లు మ్రోగిస్తారు. ఇవి భూమిపై మానవుడు 108 ప్రలోభాలను అధిగమించి కైవల్యాన్ని సాధించాలని సూచిస్తాయి. చివరగా ఆధ్యాత్మిక పరంగా 108 సంఖ్య ప్రాధాన్యత. హిందువులకు ఎంతో పవిత్రమైన ఉపనిషత్తులు 108 ఉన్నాయి. అలాగే జపమాలలో 108 పూసలు ఉంటాయి. శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంటల్లో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే 12 గంటల్లో 10,800 సార్లు శ్వాస తీసుకుంటాడని లెక్క. ఈ లెక్క ప్రకారం మనిషి దేవుణ్ణి తలుచుకునేటప్పుడు 10,800 సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి 2 సున్నాలు తీసివేసి 108ను ప్రామాణికంగా ఉంచారని కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు. 108 సంఖ్యలోని అంకెలు అయిన 1, 8లను కలిపితే 9 వస్తుంది. 9 సంఖ్య అంటే పూర్ణతత్వానికి ప్రతిరూపం. అందుకే నజహాతి పూర్ణరూపం నవమీ సంఖ్యైవ అని వివరించారు. పూర్ణతత్వానికి ప్రతిరూపమైన రాముడు నవమి రోజునే జన్మించారు. ఇటువంటి ప్రత్యేకతతో ఉన్నది కనుకనే మన ఋషులు, ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్య ప్రాముఖ్యతను మనకు నామాలలో, ప్రదక్షిణలలో, జపాలలో విధిగా వివరించారు.